హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చాలా స్పెషల్ పానీపూరి చేసుకున్నాము. పానీపూరి గొల్లలు, అందులో స్టఫింగ్ అండ్ గ్రీన్ వాటర్ అన్ని హోమ్ మేడ్ గా చేసుకున్నాము. 250 సబ్స్క్రైబర్స్ స్పెషల్ గా ఈ పానీపూరి మేమైతే చేసుకున్నాము. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్టింగ్. మా వారైతే అస్సలు నమ్మలేదు ఇంత త్వరలో ఇంత రీచ్ వస్తుందని చెప్పి. అందుకే నాకు స్పెషల్ గా ఈ పానీపూరి డిష్ చేశారనమాట తినడానికి. మనకేముంది పెద్ద పెద్ద గిఫ్ట్లు ఎక్కర్లేదు, ఇలా చిన్న చిన్న మనకి ఇష్టమైనవి చేస్తే చాలు, హ్యాపీ అయిపోతాం కదా. పానీపూరి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరికి ఇష్టం. ఇంతకీ మీకు ఇష్టం ఉందా లేదో చెప్పండి, కామెంట్ చేయండి. నిజమ్మ కడుపులో ఉన్నప్పుడు 8 months రాకముందు అయితే చేశారు నా కోసం ఈ పానీపూరి. డెలివరీ అయిన తర్వాత అయితే ఇదే ఫస్ట్ టైం చేయడం నాకు. ఆల్మోస్ట్ 1 year తర్వాత చేసుకున్నాము ఈ పానీపూరి. అందుకే ఫట్ మనం లాగింగ్ చేసాం. వెంటనే చూసారా, నేను తినేసి రివ్యూలు ఇచ్చేస్తున్నాను. ఇక్కడ ఇంట్లో చేసుకున్నప్పుడే ఫుల్ గా తినేయాలి పానీపూరి, ఎందుకంటే బయటకు వెళ్ళడం చాలా తక్కువ, అందుకే తినడం కూడా చాలా రేర్. అందుకే అనమాట. ముందుగా నేను టేస్ట్ చేసేసిన తర్వాత మా వారికి అయితే ఇచ్చాను. ఇలా స్టఫ్ అన్ని పెట్టేసి ఆయన కూడా టేస్ట్ చేసి రివ్యూ ఇస్తారు. ఇప్పుడు వీక్లీ 1 time ఇలా ఏదో ఒక స్పెషల్ రెసిపీ చేసుకుంటే కానీ నిద్ర పట్టదు, అలా ఉంటుంది మా ఇంట్లో. ఏదో ఒకటి చేస్తారు, అలాగే నా కోసం చాలా బాగుంటుంది ఏం చేసి రెసిపీస్. టేస్ట్ ఉంటుంది, హెల్త్ కూడా బాగుంటుంది. అలా ఆలోచించి చేస్తారు. మేము అలా చేస్తుంటే పక్కన మా పిల్ల పానీపూరి రివ్యూ చేస్తుంది. చూడండి మా మహితలు ఎంత చక్కగానో. పానీపూరి అయితే చాలా మంచిగా వచ్చేసింది. ముగ్గురం తినేసి మా రివ్యూలు ఇచ్చేసాం. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా బఠానీలు అయితే నానబెట్టుకోవాలండి. 3-4 గంటల ముందు నానబెట్టుకోవాలి. ఈ కర్రీ చేయడానికి ముందు 22 rupees పడింది. నేను మొత్తం అన్ని బఠానీలు నానబెట్టేశాను. ఇలా అన్ని ఎందుకు నానబెట్టానంటే పానీపూరిలో స్టఫింగ్ అయిపోయిన తర్వాత మిగిలిందన్నీ మేము అయితే బఠానీ కింద చేసుకున్నాము, కర్రీ కింద అని చెప్పి నానబెట్టేసాను అనమాట. ఒక గిన్నెలో బఠానీలన్నీ వేసుకొని మంచిగా ఏం చెత్త లేకుండా ఏరుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని నాననివ్వాలి. ఫుల్ గా 3-4 hours అయితే ఖచ్చితంగా నానాలి. అప్పుడే కర్రీ బాగుంటుంది, బాగా ఉడుకుతాయి కూడా బఠానీలు. ఇలా నానబెట్టుకున్న బఠానీలని మంచిగా కడిగేసుకోవాలండి 2-3 సార్లు. అప్పుడు చాలా క్లీన్ గా ఉంటాయి. తర్వాత వచ్చేసి కర్రీలోకి క్యారెట్, పచ్చిమిర్చి, ఆలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, టమాటా ముక్కలు అన్నీ మంచిగా కట్ చేసుకొని పెట్టుకోవాలి కర్రీలోకి. నేనైతే బఠానీలు కడిగిచ్చేసాను. ఈలోపు మా వారు కూరగాయలన్నీ కట్ చేసుకుని పప్పు చేయడానికి రెడీగా ఉన్నారు. శనగలు చూస్తున్నారు వేసేలా వద్దా అని చెప్పి. ఈ కర్రీ వచ్చేసి కుక్కర్లో చేసుకుంటున్నాం మేము. ముందుగా బఠానీలన్నీ ఆ వాటర్లో నుంచి వేసుకోవాలండి కుక్కర్లోని కొంచెం కానీ. బఠానీలన్నీ అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆలు, ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, క్యారెట్, టమాటా ముక్కలు ఇవన్నీ కూడా వేసేసుకోవాలండి. అందులో మంచిగా కర్రీ చాలా బాగుంటుంది వెజిటేబుల్స్ వేసుకోవడం వల్ల. టమాటాలు మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి. ఇలా కూరగాయలన్నీ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కారం, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలండి. తర్వాత ఇందులోనే చాట్ మసాలా కూడా వేసుకుంటున్నాం మేము. తర్వాత ఇందులోనే కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఈ కూరగాయలన్నీ ములిగేదాకా వాటర్ అయితే వేసుకోవాలండి. వాటర్ వేసేసిన తర్వాత కుక్కర్ మూత అయితే పెట్టేసుకుని 8 లేదా 9 విజిల్స్ వేయించుకోవాలండి గ్యాస్ మీద. లేకపోతే బఠానీ సరిగ్గా ఉడకదు. ఇక్కడ నేను మాట పట్టిస్తున్నాను మా వారిని. మీరే కదా చేస్తున్నారు, కనిపించండి చూడండి అంటే స్మైల్ ఇస్తున్నారు మీకోసం. నేను హాయ్ చెప్పేశాను. ఎప్పుడు మనల్ని ఆట పట్టిస్తారు కదా, టైం దొరికిందని చెప్పి ఆడుకున్నాను నేను. ఇలా కుక్కర్ పెట్టేసి విజిల్స్ వచ్చేసేయాలి. విజిల్స్ వచ్చేసిన తర్వాత ఏం చేయాలో ఇప్పుడు చూద్దాము. ఈలోపు పానీపూరి గొల్లల కోసము అదే బొంబాయి రవ్వ 1 కప్పుడు తీసుకోవాలండి. 1 కప్పుడు తీసుకొని ఒక లోతు గిన్నెలో వేసుకోవాలి. తర్వాత 2-3 స్పూన్స్ అయితే మైదా పిండిని కూడా మనం యాడ్ చేసుకోవాలి ఇందులో. నెక్స్ట్ చిటికెడు వంట సోడా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ అయ్యేలాగా హ్యాండ్స్ తో కలిపేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ ఉండలా చేసేసుకోవాలండి. మరీ పలుచగా చేయకూడదు, మరీ గట్టిగా చేయకూడదు. చపాతీ ఉండలా సాఫ్ట్ గా చేసుకుంటే చాలు. వాటర్ కొంచెంగా వేసుకుంటూ చేయండి, ఒకసారిగా వేయకుండా. వండేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వాటర్ కోసం అయితే కొంచెం కొత్తిమీర తీసుకున్నాను. మిక్సీ గిన్నెలోకి 3 పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత అందులో కొంచెం పుదీనా ఇవన్నీ కడిగి క్లీన్ చేసుకున్న తర్వాత వేసుకోవాలండి మిక్సీ జార్లో. తర్వాత చిన్న అల్లం ముక్కలు కూడా వేసుకున్నాను.
నెక్స్ట్ వచ్చేసి ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని మంచి మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసేసుకోవాలండి. కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుని ఇలా చేసుకున్న తర్వాత ఒక కూరగిన్నెలో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని అందులో వాటర్ని అయితే చేసుకోవాలండి. తర్వాత ఒక గిన్నెలోకి ఆ వాటర్ని తీసుకోవాలి, ఆ ప్యూరీ అంతాని ఒక 3-4 టైమ్స్ అలా ప్యూరీ తీసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ గిన్నెలో రెడీ చేసి పెట్టుకున్న గ్రేవ్ అంతా అందులో కొంచెం వాటర్ వేసుకొని రెండు మిక్స్ అయ్యేలా వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక నిమ్మకాయ చెక్కని బద్దలు లేకుండా తీసేసుకుని అది ఫుల్గా పిండేసుకోవాలి. టేస్ట్కి సరిపడా పిండేసుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి తగినంత ఉప్పు, కొంచెం కారం, చాట్ మసాలా అన్నీ వేసేసుకొని మంచిగా తిప్పేసుకోవాలి. ఈ ప్రాసెస్లన్నీ అయిపోయినప్పటికీ కుక్కర్ అయిపోతుంది కదండి. చల్లారిన తర్వాత కొంచెం బఠానీలన్నీ మిక్సీ జార్లో తీసుకుని కచ్చామిర్చిగా మిక్సీని ప్యూరీ చేసుకోవాలి. అందులో బఠానీలని ప్యాన్ లోకి ఈ బఠానీ పేస్ట్ అంతా తీసేసుకోవాలండి. తర్వాత సగం ఉంచాం కదా, ఆ సగాన్ని కూడా ఈ పేస్ట్ లో కలిపేసుకొని కొంచెం సేపు ఉడికించుకున్నామంటే మంచి కర్రీ రెడీ అయిపోతుంది. ఉప్పు గట్ల ఈ టైంలోనే చూసేసుకోవాలి మనం. బయట పానీపూరి బండి దగ్గర ఒకలా ఉంటుంది స్టఫింగ్, ఒక్కొక్క చోట ఒక్కొక్కటి స్పెషల్ కదా. నాకు ఇలా ఇష్టం, అందుకే నేను ఈ విధంగా చేసుకుంటాను. మీకు ఆలు స్టఫింగ్ ఇష్టం అయితే కామెంట్ చేయండి, నెక్స్ట్ టైం అలా ట్రై చేద్దాము. ఇప్పుడు అసలైన ఎమ్మి పానీపూరి గొల్లల కోసం ముందుగా రెడీ చేసుకున్న పిండిని కొంచెం కొంచెంగా పిసుకొని అందులో కొంచెం ఉండగా తీసుకోవాలి. తీసుకున్న ఉండని చపాతీ కర్ర మీద పెట్టి కొంచెం మైదా పిండి అప్లై చేసుకుంటూ చపాతీలా ఒత్తుకోవాలి. ఈ చపాతీ టైప్ లో మనం చేసుకున్నప్పుడు బాగా ఒత్తుగాని చేయకూడదు, అలా పల్చగాని చేయకూడదండి. ఒక మాదిరిగా చపాతీ టైప్ లో చేసుకుంటే చాలు, పర్ఫెక్ట్ గా వస్తుంది. అలా అని ముడతలు కూడా ఉండకూడదు. మంచి చపాతీలా ఒత్తుకున్న తర్వాత ఏదైనా మూతను తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్స్ గా కట్ చేసుకున్నామంటే పానీపూరి గొల్లలకి బేస్ రెడీ అయిపోతుంది అనమాట. మంచిగా గొల్లలు రెడీ చేసేసుకున్నాం కదా, చూడండి ఎంత చక్కగా వచ్చేసినాయో గొల్లలన్నీ. వీటిని కొంచెం ఇప్పుడు ఫ్రై చేసేసుకోవాలి. దానికోసం ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ బాగా హీట్ అవనివ్వాలి. నెక్స్ట్ ఈ ఆయిల్ లో అలా ఒకటిగా వేస్తూ ఉంటే మంచిగా పొంగుతాయి, చాలా బాగుంటాయి గొల్లలు. మనం ఇలా డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు అవి వైట్ రంగులో కనిపిస్తాయి, కానీ తీసి పక్కన పెట్టుకున్న ఒక 5 minutes కి అవి నిజంగా పానీపూరి గొల్లల్లా కనిపిస్తాయి. ఆల్మోస్ట్ మనకి ఇలా మంచిగా డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు ఒకటో రెండో బిస్కెట్ అవుతాయి, వాటిని పట్టించుకోకూడదు. మనం వచ్చినన్నిటిని మంచిగా ఫ్రై చేసేసుకొని ఒక బౌల్ లోకి తీసేసుకుంటే పానీపూరి గొల్లలు చాలా బాగా రెడీ అయిపోతాయి. చూడండి వీడియోలో. నేను మా మహి తినడానికని ఫస్ట్ చిన్న చిన్న గొల్లలు చేశాను. అవి అయితే కొంచెం స్టఫ్ పెట్టుకోవడానికి వీలుగా లేవు, తర్వాత పెద్దవి చేశాను. అవి చాలా బాగున్నాయి. ఈ పానీపూరి కొట్టాలకి మధ్యలో హోల్ చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత అందులో మనం ముందుగా రెడీ చేసుకున్న కర్రీని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఆ నిమ్మకాయ చెక్క పెట్టుకున్నా నేను ఆ కర్రీలోని, అది మిస్ అయింది క్లిప్ నాకు. అలా అన్ని పానీపూరి గొల్లల్లో స్టఫింగ్ పెట్టేసిన తర్వాత అయ్యి బాబాయ్ నోరు ఊరుతుంది చూడాలి. ఇప్పుడెప్పుడు అన్ని నోట్లో టప్ టప్ మనం వేసేసి తినేద్దామా అనిపించేంతలా ఉంటాయి మరి ఇవి. ఇలా కర్రీ అంతా వేసేసుకున్న తర్వాత లాస్ట్ లో ఆ ఉల్లిపాయ కొత్తిమీర కలిపి చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నవి వేసుకుంటే టేస్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ అన్నమాట. రోజు ఇంకా పండగ చేసుకున్నట్టే మనము. నాకైతే స్వీట్ పానీపూరి చాలా ఇష్టం, కానీ ఎప్పుడు చేసిన ఇలా ప్లెయిన్ పూరియే చేసుకున్నాము. ఇంత మంచిగా రెడీ చేసుకున్న తర్వాత ఎక్కడ ఆగుతాం, అందుకే వెంటనే నోట్లో వేసుకుని గబగబా తినేసాను. పుల్లలో స్టఫింగ్ అంతా సరిపెట్టేసిన తర్వాత మిగిలిన దాన్ని ఇలాగ మిక్చరీ వేరుశెనగుళ్ళు వేసుకుని ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వేసుకుంటే మంచి చాట్ రెడీ అయిపోయింది. నిమ్మకాయ రసం పిండుకుంటే అబ్బబ్బా టేస్ట్ ఉంది, ఇంకా నెక్స్ట్ లెవెల్ అసలు. పానీపూరి ఫుల్ ప్రాసెస్ చూసేసారు కదా, నెక్స్ట్ ఏ ఐటెం ట్రై చేయమంటారో చెప్పండి.